పేదవాడు పేదవాడిగానే ఉంటుండు, ధనవంతుడు ధనవంతుడుగానే ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడు. కలెక్టర్ జాబ్ వచ్చినాక అతని పిల్లలకు కూడా రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కలెక్టర్ అంటే ఇంత పెద్ద లెవెల్ ఉంటుంది. మరి ఆ లెవెల్ ఉన్నాక కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ కావాలనడం న్యాయమా? కొన్ని పద్యాల గురించి చెప్తా. శ్రీకృష్ణుడు ఏమంటాడు? సనినారారు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి ధర్మ నిరూఢిన్ సనినారు షోడశ మహారాజుల్. బాధాకరమైన విషయం ఏంటంటే సార్, తమిళనాడు పరంగా తీసుకున్నట్లయితే మొత్తం తమిళనాడు దేవాలయాల నిలయంగా ఉంటుంది. అసలు హైందవ మతానికే విలువ లేకుండా పోతున్నది ఆ రాష్ట్రంలో. ప్రతి ఒక్కడు కూడా అవసరమైతే సనాతన ధర్మాన్ని కూకటి వేళ్లతో పీకేస్తా అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి దీనిపైన మీరు మీకు తెలియదేమంది బాబు, కేరళ లోపల క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎక్కువైపోయారు. తమిళనాడు లోపల వాళ్ళు ఓట్ల కొరకు ఏమని ఇస్తారనమాట. అయితే తెలంగాణలో రజాకార్ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉండేది అనేసి నిజాంల కాలంలో అందరు మన తాతల కాలంలో చెప్తుండే. ఈ ప్రశ్న నువ్వు వేస్తావా ఇయ్యవా అనుకున్నా నేను. నాకు మొత్తం తెలుసు. గుండ్రాంపల్లి అనే విలేజ్ లోపల ఆడవాళ్ళను అంటే టీవీలో ఈ వర్డ్ నేను యూజ్ చేయొచ్చో లేదో నాకు తెలియదు ఆ సంగతి. ఆడవాళ్ళను బతుకమ్మ ఆడించారు, మగవాళ్ళను. తెలంగాణ మొత్తం కూడా హాసిం రజ్వీ ఎంత దుర్మార్గుడు అంటే వాడు కొన్ని వేల మందిని చంపిండ్రు. సరే, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఆర్థిక అసమానతలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. అంటే పేదవాడు పేదవాడిగానే ఉంటుండు, ధనవంతుడు ధనవంతుడుగానే ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడు. అంటే ఈ రిజర్వేషన్లు అనే విషయంలో ఒక పర్సన్ అంటే బీదవాడైనప్పటికీ ఓ రిజర్వేషన్ ద్వారా ఒక కలెక్టర్ జాబ్ వచ్చింది అనుకుందాం. ఎగ్జాంపుల్, కలెక్టర్ జాబ్ వచ్చినాక అతని పిల్లలకు కూడా రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఏముంది? కలెక్టర్ జాబ్ వచ్చి మంచి పొజిషన్లో ఉంటాడు కదా, అతనికి పిల్లలకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్లకు ఆ రిజర్వేషన్ల ఫలాలు పొందే అవకాశం ఉంటది కదా. దీనిపైన మీరేమంటారు? హైకోర్టు మొన్న అన్నది కదా, మీకు తెలుసు కదా. అవును. హైకోర్టు ఏమన్నా ఇప్పుడు మనకు హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పింది వేదవాక్కు కదా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తాం. నరేంద్ర మోడీ గారైనా ఎవరైనా అది ఒప్పుకోవాల్సిన విషయం. దాన్ని మనం ఏం చేయలేము. రిజర్వేషన్ నుంచి డీప్ అని మనం మాట్లాడొద్దు. ఎందుకంటే తినేతుంటే నువ్వు చేస్తే ఎట్లా అవుతుందో ఆ విధంగా అవుతారనమాట. కానీ మరి హైకోర్టు వాళ్ళే అట్టన్నప్పుడు మనం ఏమంటాం? ఇప్పుడు కలెక్టర్ అంటే ఇంత పెద్ద లెవెల్ ఉంటుంది. మరి ఆ లెవెల్ ఉన్నాక కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ కావాలనడం న్యాయమా అన్యాయం అనేది మీరు నిర్ణయించాలి. నాలాంటి వాడు నా మనసు లోపల ఏదో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే భారతదేశం బాగుపడాలంటే గడప లోపల కులము, గడప దాటితే హిందువులు. ఈ మధ్య మేము హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. మేము గడప లోపల కులం, నువ్వు ఏదైనా కులం ఉండని, గడప దాటితే హిందువులు. ఇప్పుడు నువ్వు బాబు, నీ ఒక కులము నేను ఒక కులము, నీ ఓ పాజిటివ్ ఉంది నాది ఓ పాజిటివ్ ఉంది, నీ రక్తం నాకు ఎక్కుతుంది నా రక్తం నీకు ఎక్కుతుంది కదా. మరి అప్పుడు భేదభావాలు ఎందుకమ్మా? కులాలు కులాలు కులాలని ఎందుకు? కానీ ఏదేమైనా చివరికి నేను ఒకటి చెప్తా, నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు చెప్పింది మాత్రం మనం తూచ తప్పకుండా పాటించాలి. దాని ప్రకారమే బీజేపీ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక ఆ విషయాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు చూసుకుంటారు. అది సంగతి. అంటే మొత్తానికి బంతి కోర్టులు వేసేసి అంతే కదా. మరి కోర్టు ఇప్పుడు ఈ ప్రతిపక్షాల్లాగా కాంగ్రెస్ లాగా మమతా బెనర్జీ లాగా మేము కోర్టులను నమ్మము, అది నమ్మము, లేకుంటే మిలిటరీని నమ్మము, ఎలక్షన్ కమిషన్ నమ్మము, ఈవీఎం నమ్మము అనము. మేము ఏం చేస్తాము? అంబేద్కర్ గారు చెప్పింది వింటాం, రాజ్యాంగం ప్రకారం నడుస్తాం అంతే. ఓకే సార్, నేను అనేది ఏంటంటే నా ప్రశ్న, ఇప్పుడు ఉన్నత పదవులు వచ్చినాక మంచి జాబ్ వచ్చినాక ఒక శాలరీ లేకుంటే ఒక శాలరీ పరంగా తీసుకున్నట్లయితే ఒక జాబ్ వచ్చిన పర్సన్కు ఒక 20,000 లేకుంటే 30,000 40,000 ఒక స్టార్టింగ్ శాలరీ ఉన్న పర్సన్కు వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు లేకుంటే బాగుంటది కదా అనేది మా క్వశ్చన్. అది అభిప్రాయం. అది మీ క్వశ్చనా లేకపోతే మీ అభిప్రాయమా చెప్పండి. క్వశ్చన్ సార్, క్వశ్చన్. నీకు అభిప్రాయం, నీ అభిప్రాయం ఏం చెప్పు నాకు. నువ్వు క్వశ్చన్ ఓకే, ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగినావు, కానీ నీవు కూడా ఓటేస్తావు కదా, నువ్వు కూడా భారత రాజ్యాంగాన్ని చేస్తావు కదా. మరి నీ ఉద్దేశం ఏంటి? ఉండొద్దు. అట్లా ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే కదా సార్. ఇప్పుడు ఎంతసేపటికి ఉన్నోని పిల్లలే మంచివిగా కోచింగ్లు తీసుకుంటారు, ఢిల్లీకి పోయి చదువుతాడు, మళ్ళీ అతని పిల్లలే ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద పోస్టులలో ఉంటున్నారు. ఈ సామాన్యుడు ఎప్పుడు అలానే ఉంటుండు కదా.
బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎప్పుడు అదే పరిస్థితి ఉంటుంది అనేది మా ఒపీనియన్. అంటే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది అవుతున్నారు. ప్రతి అవుతున్నారు. ఒక్క క్యాస్ట్ లో ఇలానే అంటే ఉండాలి. డబ్బున్నవాడు మాత్రము డబ్బున్నవాడు స్వచ్ఛందంగా రిజర్వేషన్ వద్దు అని చెప్పి ఆయన హృదయాన్ని సద్బుద్ధిని కలగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. నా కొడుకు కూడా ఐఏఎస్ కావాలి, ఇప్పుడు తన పిల్లలు బాగుండాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ దీనికి జవాబు వాళ్ళే చెప్పాలి, ఆ కలెక్టర్లు వాళ్ళే అనుకోవాలి. ఇక మనకు సుప్రీంకోర్టు హైకోర్టు కాబట్టి వాళ్ళు నిర్ణయించాలండి. ఒకే వ్యక్తిగా మన అభిప్రాయాలు ఏవో ఉండొచ్చు, అవి సాధ్యం కావు. చట్టసభలు ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు చేయాలి, మెజార్టీ ప్రకారం వాళ్ళు చేయాలి. అంటే పార్లమెంట్ లో ఏమన్నా చేయాలి ఖచ్చితంగా చట్టాలు చేస్తారు. మన మినిస్టర్లు ఉన్నారు, చీఫ్ మినిస్టర్లు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు. నేను మామూలు కార్యకర్తను కదా, మా మామూలు పౌరుణ్ణి చేయాలి. ఇప్పుడు ఏదేమైనా పేదవాళ్ళకు మాత్రము స్వతంత్ర ఫలాలు అందాలి, ఖచ్చితంగా అందాలి. అందుకొరకే కదా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది. ఖచ్చితంగా అందాలి. పేదవాళ్ళుగా ఉండొద్దు. ఎందుకు ఈరోజు పేదవాళ్ళు కూడా ఒక విషయంగా చెప్తే, ఇప్పుడు వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు వెళ్ళి వాళ్ళు బయటికి రావాలి, మంచిగా చదువుకోవాలి. అందరూ బాగుండాలంటే కోరుకుంటాం. ఇప్పుడు ఒకటి ఏంటంటే సైకిల్ కొనుక్కి స్కూటర్ కావాలి, స్కూటర్ నోడికి కారు కావాలి, కారు నోడికి ఏరోప్లేన్ కావాలి. మనిషి యొక్క ఆశలకు అంత ఉండదు. చదువుకోవాలి, మంచి చేయాలి, బాగా చదవాలి. ఇక రిజర్వేషన్లు అనేదిగా అంబేద్కర్ గారు చెప్పింది వినాలి మనం, అంతే. వింటారా? చూద్దాం మన ప్రభుత్వాలు ఏం చేస్తాయి, భవిష్యత్తు చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఈ లౌకిక కుహనవాదుల గురించి మీ అభిప్రాయం సార్? బాబు, రష్యా లోపల, చైనా లోపల వర్షం పడుతుంటే ఇక్కడ గొడుగు పట్టే కుహనవాదుల గురించి మాకంటే మీకే ఎక్కువ తెలుసు. వాళ్ళ గురించి ఏం మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవాలి? వాళ్ళు రోజు ఏంటంటే టైం పాస్ అన్నమాట. ఒక ఆయన ప్రొఫెసర్, ఇక వాళ్ళ పేరెందుకు కానీ 60-70 ఏళ్ళకి వచ్చిండు. ఇక టీవీ వాళ్ళు కూడా ఆయన ఇంటికి పోతారు, ఆయనతోటి మాట్లాడతారు. రోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించాలి, ఆయన్ని విమర్శించాలి. అరే నువ్వు సలహాలు అయ్యా, నువ్వు కోహనాలు ఎక్కువ వదిలే, ఎందుకు నాకు అర్థం కాదు. రాముడు లేడు, కృష్ణుడు లేడు, అది లేదు, ఇది లేదు, మత ఘర్షణలని, అవన్నీ ఇవన్నీ. అరే ఏదో కంప తగిలింది, ఆ కంపని మొత్తం నరేంద్ర మోడీ గారు తీసేస్తున్నాడు ఈరోజు మెల్లమెల్లగా. మరి 500 సంవత్సరాల నుంచి రామాలయం గురించి ఎవరు కొట్లాడిండ్రు? విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ, నరేంద్ర మోడీ గారు లేకపోతే రామాలయం వచ్చేదా? అయోధ్య రామజన్మభూమి మనకు వచ్చేదా? రేపు మధుర వస్తుంది, మధ్యప్రదేశ్లో భోజశాల వచ్చింది, ఇప్పుడు మనం లీగల్గా చేస్తున్నాం కదా. మరి వీళ్ళందరూ ఎందుకు? అంతెందుకండి, పెహల్గాం లోపల 26 మందిని హిందువులను చంపుతుంటే దాని గురించి ఒక్కరోజు మాట్లాడరే. రాజాసింగే మాట్లాడాలా? బీజేపీ వాళ్ళే మాట్లాడాలా? ఎందుకు మాట్లాడరు మీరు? ఓట్లు ఓట్లు ఓట్లు, అధికారము ఓట్లు. అరే ఓట్లు ఏందా? ఈరోజు మనం బతుకుంటాము, రేపు చచ్చిపోతాం. 50 ఏళ్ళ తర్వాత, 100 సంవత్సరాల తర్వాత మనం ఉండము. ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం చెప్తా. గయోపాఖ్యానం లోపల కొన్ని పద్యాల గురించి చెప్తా. శ్రీకృష్ణుడు ఏమంటాడు? గయునికి అర్జునుడు ఇస్తాడనమాట. అప్పుడు ఆ గంధర్వరాజుకు ఏదో శ్రీకృష్ణుడు ఇట్లా అర్ఘ్యం పడిస్తుంటే ఆయన చేతి లోపల ఉమ్ము వస్తుంది అనమాట. అప్పుడు 24 గంటల లోపల చనిపోతుంటాడు, చంపేస్తాడు అనమాట శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు అంటాడు అనమాట, అర్జున, ఆ గయుడిని విడిచిపెట్టు, నీకు ఈ ప్రపంచానికి మొత్తం కూడా నిన్ను చక్రవర్తిని చేస్తాంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, బావా, ఎంతోమంది చక్రవర్తులు ఈ యొక్క దేశాన్ని పరిపాలించిండ్రు, నేను ఒకవేళ ఈ అర్జునుడు విడిచిపెట్టుకున్నాను, నేను ధర్మాన్ని తప్పినవాడైతా. అప్పుడు ఏమంటాడు? సనినారారు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి ధర్మ నిరూఢిన్ సనినారు షోడశ మహారాజుల్ మహేంద్రాదులున్ సనుచోవారలు మూటగట్టుకొని ఐశ్వర్యంబు కొంపోయిరే అనగా రాజ్యములేల వైభవములేలా ధర్మములేనిచో ఆ ఆ ఆ ఇదన్నమాట. ధర్మం ఉండాలి, అందరికీ న్యాయం జరగాలి. అర్జునుడు అన్నటువంటి వాడే వద్దన్నాడు, నాకు పదవి వద్దన్నాడు. ఈరోజు కూడా 100 సంవత్సరాల మనం ఎవరో ఉండము, కానీ రాబోయే తరం గురించి మనం ఆలోచించాలి, భారతదేశం గురించి ఆలోచించాలి. మనం ఉండం, కానీ భారతదేశం ఉంటుంది. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. అది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది హైందవ ధర్మం యొక్క గొప్పతనం, బీజేపీ యొక్క ఆలోచన. ఈ భగవద్గీత గురించి మీ అభిప్రాయం సార్? బాబు, భగవద్గీత చాలా గొప్ప, శ్రీకృష్ణుడే ఇచ్చిండు మనకు. భగవద్గీతను ఎవరు బోధించిండ్రు?
శ్రీకృష్ణుడు బోధించాడు. చచ్చేవాడు ఎవడురా, చంపేవాడు. అర్జునుడు ఏమంటాడు, కొన్ని అప్పుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. వాళ్ళందరూ మా తాతలు, తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, వీళ్ళందరితో నేను యుద్ధం చేయాలనా? నో, నేను యుద్ధం చేయను బావా అని చెప్పొచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఇందాక నేను మీకు శ్లోకాలు చెప్పిన, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు ప్రతి యుగం లోపల నేను అవతరిస్తా. దశావతారాల లోపల 9 అవతారాలు అయిపోయినాయి. ఇప్పుడు కలికి అవతారం రావాలి. నేనైతే కలికి అవతారం నరేంద్ర మోడీ గారి అనుకుంటున్నా. నరేంద్ర మోడీ విచార మంచ్ సభ్యుడిగా నేను అనుకుంటున్నా. అయితే కలికి అవతారం లోపల వస్తుంది అని చెప్పి మనం ఆలోచించొద్దు. మీరు మీరు మేము అందరం కూడా కలికి అవతారానికి ఒక సైనికునిగా మనం అందరం కూడా కృషి చేయాలి. ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. మీకు ఇంకో విషయం చెప్తా బాబు. ఒకప్పుడు ప్రపంచం అంతా కూడా హిందూ దేశాలే. ఆ సందర్భం గురించి మీకు ఒక పద్యం చెప్తా. మాళవ కొంకణ ద్రవిడ మత్స్య కళింద పుళింద భోజ నేపాళ విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధరాంధ్ర బంగాళ కరుష టెంకట త్రిగర్త సుధేష్ణ మరాఠ లాట పాంచాల నిషాద గార్జరక సాల్వ, అన్ని దేశాలు కూడా హిందూ దేశాలే. ఈ మధ్య 2 ఎడారి మతాలు వచ్చినాయి, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. పర్షియా, కాందహార్, పాక్ దేశములన్నీ ప్రాచీన భారత భూభాగములవి. నేపాలు, శ్రీలంక, భూటాను, సింగపూరు, భరతాంబ కన్నీటి పాపలయ్యి. చంపా, వియత్నాము, కంపూచియాలన్నీ ఈ చెట్టు కొమ్మలయ్యి ఎదిగినాయి. ఇండోనేషియా, మలేసియా, టిబెట్టు, లావోసు విడిపోయే మన నుండి విధి బలాన. బర్మా, మాల్దీవు, థాయిలాండు, బంగ్లాదేశము మారి దురమైన మనకు భారతీయ సంస్కృతి కాటపట్టు బాయి. మిత విశాల భారతమిట్లు మిగిలే ముఖ్యమైన భారత భూమి ఒక్క రీతి సాధ్యమవ్వాలి బీజేపీ సాధనమున. అందుకే బీజేపీకి ఓటు వేయండి, నరేంద్ర మోడీకి సహకరించండి. శక్తి, సంపద, శుభములు, శాంతి కలుగును. మళ్ళీ ప్రపంచమంతా కూడా హైందవ ధర్మం వైపు చూస్తుంది. ఎందుకు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సకల జనీ సుఖవివ, సర్వే జనా సుఖినో భవంతు. వసుధైక కుటుంబం అనేది కేవలము హైందవ ధర్మం అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనను మనం అందరం కూడా పాటించాలి. ఓకే సార్. అయితే మీరు ఇంతలా హిందూ ధర్మం గురించి, హైందవ మతం గురించి చెప్తుంటే కొంతమంది పాస్టర్లేమో ఈగో మాదే, పాగో మాదే అనేసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలు ఎవరి, మా పాస్టర్లే, మా క్రిస్టియన్సే అనే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. దాని గురించి మీరేమంటారు? అది చాలా బాధాకరమైన విషయం బాబు. నేను ఈ సందర్భంగా పాస్టర్ని అడుగుతున్నా. వాళ్ళ తాత 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 అందరూ అమెరికా, రష్యాకి వెళ్ళి వచ్చారు, లండన్కి వెళ్ళి వచ్చిండ్రా. వాళ్ళందరూ ఇక్కడ కన్వర్ట్ అయిన వాళ్ళే కదా. అవును. మరి కన్వర్ట్ అయిన వాళ్ళకు అంత ఉంటే మరి ఒరిజినల్ హిందువులో మాకెంత ఉండాలి? అవన్నీ అబద్ధాలు. అవన్నీ వాళ్ళంతా ఏదో డబ్బుల గురించి, రిజర్వేషన్ల గురించి మరి ఏం చేస్తున్నారో వాళ్ళ ఉద్దేశం, కానీ అది శుద్ధ అబద్ధం. అది వాళ్ళు చెప్పే మాటని వాళ్ళు ఒకరోజు కాకపోతే ఈరోజు జర్మనీ లోపల, ఫ్రాన్స్ లోపల, రష్యా లోపల, అమెరికా లోపల మన దేవాలయాలన్నీ కట్టుకొని మన దేశం వైపు చూస్తున్నారు, హిందూ ధర్మం వైపు చూస్తున్నారు. భవిష్యత్తు లోపల ప్రపంచం అంతా కూడా హైందవ ధర్మం అవుతుంది. ఈరోజు అమెరికా, ఇరాన్ యుద్ధాలు గడుస్తున్నారు, కానీ మనం భారతదేశం చల్లగా వదలకుండా మనం ఉన్నాం. ఎందుకున్నాం? మనం హైందవ ధర్మాన్ని నమ్ముకున్నారు. సరే, నరేంద్ర మోడీ గారిని కొందరు చాలామంది విమర్శిస్తున్నారు, కుకనాలు ఎక్కువవాదులు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్న భారతదేశం మొత్తం కూడా హైందవ ధర్మం, ప్రపంచం మొత్తం కూడా హైందవ ధర్మం అవుతుంది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే సార్, తమిళనాడు పరంగా తీసుకున్నట్లయితే మొత్తం తమిళనాడు దేవాలయాల నిలయంగా ఉంటుంది. ఖచ్చితంగా చాలా కరెక్ట్ చెప్పినావు నువ్వు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విచిత్రం ఏంటంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో
అసలు హైందవ మతానికే విలువ లేకుండా పోతున్నది ఆ రాష్ట్రంలో. ప్రతి ఒక్కడు కూడా అవసరమైతే సనాతన ధర్మాన్ని కూకటి వేళ్ళతోని పీకేస్తా అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? మీకు తెలియంది ఏముంది బాబు, కేరళ లోపల క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎక్కువైపోయారు. తమిళనాడు లోపల వాళ్ళు ఓట్ల కొరకు ఏమైనా ఇస్తారనమాట. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, కరుణానిధి. అక్కడ దురదృష్టం ఏంటంటే దేశభక్తులు సరిగ్గా ఓట్లు వేయడం లేదు. నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నా, 95% దేశద్రోహులు ఓట్లు వేస్తున్నారు. దేశభక్తులు పోలింగ్ డేను హాలిడేగా ఎంజాయ్ చేసి కేవలం 45% ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్ లోపల 70% ఓట్లు వేసిండ్రు. చాలా సంతోషకరమైన విషయం. ఆ పర్సెంటేజ్ ఓట్లు బెంగాల్ భారతదేశం మొత్తం రావాలి. 90 సార్, 90%, 92, 93. 92%. కరెక్టా? నువ్వు కరెక్ట్ చెప్పినావు. నువ్వు 92% ఓట్లు వేసిండ్రు. ఒక రెవల్యూషన్ వచ్చింది. వచ్చింది. 2026. ఆ యొక్క విప్లవం అంతా కూడా. ఇంకో విషయం చెప్తున్నా, తమిళనాడు లోపల ఉన్న దేవాలయాలు ఎక్కడ లేవు భారతదేశం లోపల. చాలా దేవాలయాలు, నేను పోయించిన తమిళనాడు మా వద్ద ఉన్నారు, కానీ వాళ్ళు ఓట్లు సరిగ్గా వేయడం లేదనమాట. ఆ రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. కేరళ లోపల, తమిళనాడు లోపల అంత పద్మనాభ దేవాలయం ఎంత అద్భుతమైన దేవాలయం అంటే కేరళ లోపల. ఎన్ని దేవాలయాలున్నాయి అక్కడ. వాతావరణం ఎట్లా అంటే వాళ్ళ మైండ్ సెట్ లోపల ఒక ఇదైపోయింది అనమాట. ఆ మార్పు వస్తుంది, తప్పకుండా వస్తుంది. తమిళనాడు లోపల, భారతదేశం మొత్తం కూడా ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. ఇప్పుడు విజయ్ జోసెఫ్ చీఫ్ మినిస్టర్, స్టాలిన్ చీఫ్ మినిస్టర్, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ మినిస్టర్. వాళ్ళ స్కామ్లన్నీ బయట పడుతున్నాయి, అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మమతా బెనర్జీవి కూడా అన్నీ వచ్చేస్తున్నాయి బయటకు. మమతా బేగంవి అన్ని, అభిషేక్ బెనర్జీవి అన్ని బయటకు వస్తాయి. అని సువేంద్ర అధికారి చీఫ్ మినిస్టర్ వదిలేడు అందరినీ. అంటే వాళ్ళకు ఉరి శిక్ష పడే అవకాశం ఉందా సార్? ఇక ఉరి శిక్ష అనేది కోర్టులు నిర్ణయిస్తాయి బాబు. నేను ఎంత ఇవ్వని చెప్పేది. కోర్టులు, మన రాజ్యాంగం అంబేద్కర్ గారు ఏం రాసిండ్రో, మరి సుప్రీంకోర్టులో ఏమున్నాయో వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా. కానీ వాళ్ళు వాస్తవం చెప్పాలంటే దేశద్రోహులు అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. కానీ మరి ఎంతవరకు శిక్ష పడుతుంది అని. హిందూ విరోధులు, దేశద్రోహులు 100% కరెక్ట్. అది నో డౌట్. అది వాళ్ళందరే కదా కోన లౌకికవాదులు. అది ఓట్ల కొరకు, మళ్ళీ చెప్తున్న ఓట్ల కొరకు. అరే పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లిమ్స్కు ఓటర్ ఐడి, రేషన్ కార్డులు ఇవన్నీ ఇప్పించడం ఏం న్యాయం అండి? అది అధికారం కొరకు ఇన్ని ఇచ్చేస్తావా నువ్వు? అవన్నీ బయటికి వెళ్ళినాయి. అరే మొన్న ఒక మమతా వాళ్ళ టీఎంసీ ఆఫీస్ లోపల కొన్ని వేల ఆధార్ కార్డులు దొరికినాయి. టీవీలో చూసినాం కదా మనం అందరం కూడా. అది సంగతి. అయితే బీజేపీ పార్టీ ఇండియాలో ఉన్న ముస్లింలకు వ్యతిరేకమా, లేకుంటే మన బంగ్లాదేశ్ నుంచి, మన మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలకు వ్యతిరేకమా? బీజేపీ ఎప్పుడు కూడా హిందువుల పార్టీ అని ఎప్పుడైనా చెప్పిండ్రా? బీజేపీ ఎప్పుడైనా హిందువుల పార్టీ అని చెప్పిండ్రా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం పార్టీ అని ఎవరు చెప్పిండ్రో వాళ్ళ పేర్లు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి సార్ అంటే ఇక ఎవరన్నారు? మొత్తం వాళ్ళు ఏం డైలాగులు కొట్టిపోయారు. కానీ మా బీజేపీ కార్యకర్త కానీ, మా బీజేపీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఎవరైనా బీజేపీ హిందువుల పార్టీ అని అన్నరా? అనరు. మళ్ళీ చెప్తున్నా, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అందరూ మనవాళ్లే అనేది ఒక బీజేపీ పార్టీ మాత్రమే. ముస్లిమ్స్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు మేము. ముస్లిమ్స్ లోపల ఒకప్పుడు మేము మంచిగా అందరం కలిసిమెలిసి మంచిగా, ఇప్పుడు కూడా మంచిగా కలిసిమెలిసి ఉంటాం మేము. ముస్లిమ్స్ ఎప్పుడు కూడా మేము కాదు అనమే. వాళ్ళందరూ కూడా మా వాళ్ళే. అరే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ తాతలు వాళ్ళ పేర్లు ఇవ్వను, వాళ్ళ తాతల పేర్లు మొత్తం చెప్పను. వాళ్ళకప్పుడు హిందువులే. ఇప్పుడున్న ప్రతి ముస్లిం కూడా హిందువులే. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా హిందువులే. వాళ్ళు ఏంటంటే ఆ విధంగా అనుకుంటారు. వాళ్ళు మదర్స్ లోపల ఆ విధంగా చెప్తారు. మేము అట్లా అయిపోయి ఎవరు కూడా సకల జని సుఖీభవ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కుల మతాలు అటువంటివి ఉండవు మాకు. అయితే తెలంగాణలో రజాకార్ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉండేది అనేసి నిజాంల కాలంలో అందరూ, మన తాతల కాలంలో చెప్తుండే. అంటే దాని గురించి మీ అభిప్రాయం సార్? అసలు బాబు ఎంతటి చాలా మంచి ప్రశ్న వేసినావు నాయన. ఈ ప్రశ్న నువ్వు వేస్తావా ఇయ్యవా అనుకున్నా నేను. చాలా అభినందనలు నీకు. నాకు చిన్నోడు కాబట్టి ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ సార్. రజాకర్లు చేసినవి నాకు మొత్తం తెలుసు. గుండ్రాంపల్లి అనే విలేజ్ లోపల ఆడవాళ్లను అంటే టీవీలో ఈ వర్డ్ నేను యూజ్ చేయొచ్చో లేదో నాకు తెలియదు ఆ సంగతి. ఆడవాళ్లను బతుకమ్మ ఆడించారు, మగవాళ్ళను. తెలంగాణ మొత్తం కూడా హాసిం రజ్వీ ఎంత దుర్మార్గుడు అంటే వాడు కొన్ని వేల మందిని చంపిండు. హాసిం రజ్వీ. రజాకర్ అనే సినిమా చూడండి మీరు దయచేసి. రజాకర్ అనే సినిమా మీరు చూసినో లేదో నాకు తెలియదు. ఆ సినిమా చూడండి, మీకు తెలిసిపోతుంది అనమాట. ఆ రజాకర్ వారసులు ఇప్పటికీ ఉన్నారు.
ఔరంగజేబు లేడు, ఘోరీ లేడు, గజనీ లేడు. కానీ వాళ్ళ వారసులం అని చెప్పి ఇప్పటికి చెప్పుకుంటూ ఉన్నారు. సంభాజీ మహారాజ్ గారు, శివాజీ గారు లేకపోతే ఏంటండి, సంభాజీ మహారాజ్ గారిని 40 రోజులు కళ్ళ లోపల సూదులు ఒడిసి ఒక గోర్లను మొత్తం తీసి ఏళ్లను నరికి చంపి చావా సినిమా చూసిండ్రా మీరు? అవును. ఆ సినిమా చూస్తుంటే నా కళ్ళకే నీళ్లు జల 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 మొత్తం రాలిపోయినాయి నాకు. అంటే కొంతమంది కుహనవాదులు ప్రాపగండా అంటారు. మరి ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడరు? దాని గురించి ఏమన్నా? శివాజీ చేసింది ప్రాపగండనా? శివాజీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వివేకానందుడు, సుభాష్ చంద్రబోస్ లేకపోతే మన హైందవ ధర్మం ఎక్కడిదండి? సుభాష్ చంద్రబోస్ గారు ఏమన్నారు? మీరు రక్తం ఇవ్వండి, మీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తా అన్నాడు. ఎంత గొప్ప వ్యక్తులండి వాళ్ళు. వందనమమ్మా భారత జనని, సుందర మగుమా బంగరు ధరణి, హిమాలయమ్మే మణిమకుటముగా, వింధ్యగిరీంద్రమే వడ్డాడముగా, విరాజిల్లువో విమల సుగాత్రి, విశ్వశాంతినే కోరు ధరిత్రి. వందనమమ్మ భారత జనని, సుందర మగుమా బంగరు ధరణి, గంగ కృష్ణ గోదావరి యమున నదులన్నీ రక్త నాళమ్ములుగా, రూపొందినవో తను విలాసిని, మా పాలిటి మృదు మధుర సుహాసిని. వందనమమ్మ భారత జనని, సుందర మగుమా బంగరు ధరణి, కాశ్మీరము వదనారవిందమై, కన్యాకుమారి పాదపీఠమై, కనువిందులు కలిగించే తల్లి, త్రివర్ణ పతాక శోభితవల్లి. వందనమమ్మ భారత జనని, సుందర మగుమా బంగరు ధరణి, ఖండాంతర ఖ్యాతిని చేకూర్చిన వివేకానందుడు, సుభాష్ చంద్రబోసు, సర్దారు పటేలు, నరేంద్ర మోడీ తనయులు కాగా, పరవశించువో పావన మాత, ప్రగతిగాంచుమో భారత మాత. వందనమమ్మ భారత జనని, సుందర మగుమా బంగరు ధరణి. వందనమమ్మ వందనమమ్మ. ఇది బాబు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. భవిష్యత్తు నేను రాజకీయ నేను త్రికాల వేదిని కాదు, లేకుంటే జ్యోతిష్కుడిని కాదు, కానీ భవిష్యత్తు గురించి చెప్తా. భవిష్యత్తు అంటే ఏంటో తెలుసా మీకు? పాండురాజు కొడుకులు పంచపాండవులు తెలుసు కదా, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. అయితే పాండురాజు ఒక వ్యాధితోటి చనిపోతాడు. ఆయన చనిపోయేటప్పుడు ఒక మాట చెప్తాడు, బాబు నాయనా మీకు నేను రాజ్యాలను ఇవ్వలేదు, ధనకనక వస్తువాన్ని ఇవ్వలేదు, మీకు ఒక వరాన్ని ఇస్తున్నా, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని మరి కొంచెం తినండి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది అని అంటాడు. సరే అందరూ కూర్చొని తిందామని కూర్చుంటారు. అప్పుడు చిన్నవాడు ఎవరు? సహదేవుడు. ఒక చిటికెన వెళ్ళి తినేస్తాడు. శ్రీకృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు, రేయ్ తినొద్దు ఎవరు అంటాడు. మీరు ఒకవేళ అవి తిన్నారనుకోండి మీ తల వేయి రెక్కని శాపం ఇస్తా అని చెప్తాడు. ఈ నలుగురు కూడా తినరు. అయితే సహదేవునికి భవిష్యత్తు ఏం జరుగుతుందో మొత్తం తెలుసు అన్నమాట. సహదేవునికి ఘటోత్కచుడు చచ్చిపోయేది తెలుసు, భీష్ముడు చచ్చిపోయేది తెలుసు, అభిమన్యుడు చచ్చిపోయేది తెలుసు, చెప్పాడు. ఎందుకంటే శాపం ఉంది కదా. అయితే నాకు అంతటి గొప్ప జిజ్ఞాస నాకు లేదు, కానీ ఒక విషయం లోపల మాత్రం చెప్పగలుగుతా, భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా హిందూ దేశాలుగా అయిపోతాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కోన లౌకికవాదులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా ఇందాక మీకు పద్యంలో చెప్పినట్లు ప్రపంచం అంతా కూడా హిందూ ధర్మాన్ని ఆచరిస్తాయి. హిందూ ధర్మం ఏమంటది? ఎలా పాసిబుల్ అయితే సార్? ఎందుకనంటే దాదాపు 200 కోట్ల జనాభా ముస్లిమ్స్ ఉంటారు, దాదాపు క్రిస్టియన్స్ కూడా 200 కోట్ల జనాభా ఉన్నారు వరల్డ్ వైడ్ గా. ఓకే, మన ఇండియన్స్ పరంగా తీసుకుంటే హిందూస్ ఒక 80 నుంచి 100 కోట్ల మధ్యనే ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఇండియాలో కూడా ముస్లింలే దాదాపు 27 క్రోర్ ఉన్నారు. అంటే ఎలా అనుకుంటున్నారు మీ అంచనా? నాకు ఒక్క విషయం చెప్పు. మహాభారతం యుద్ధం చేయనప్పుడు అర్జునుడు ఏమంటాడు? నేను యుద్ధం చేయనంటాడు. శ్రీకృష్ణుడు ఏమంటాడు? అరే నువ్వెవడెవరా యుద్ధం చేస్తాడో నాకు అర్థం కాదు, చంపింది నేనే, పుట్టించింది నేనే, కాబట్టి నువ్వు ఓన్లీ కర్తవు మాత్రమే, నువ్వు చేయి, నువ్వు కర్త కర్మక్రియ అన్నీ నేనే, నువ్వు చేయాల్సింది నీ పని నువ్వు చేయి అంతే, వేరే గురించి నువ్వు ఆలోచించకు. భగవంతుడు తలుచుకుంటే అయితే మానవుడు
ఒక శాటిలైట్ను చేసిండు. ఆ. ఏమంటావు? ఒక మానవుడు సృష్టించిన శాటిలైట్ తోటి టీవీలు మనం అందరం చూస్తున్నాం మనం. అవునా? ఎక్కడ ఎన్ని ఛానల్స్ చూస్తున్నాం? ఒక 1000 ఛానల్స్ చూస్తున్నాం. రష్యాలో ఏమవుతుంది, ఇరాన్లో ఏమవుతుంది, అమెరికాలో ఏమవుతుంది, జర్మనీలో ఏమవుతుంది, ఫ్రాన్స్లో ఏమవుతుంది, నిమిషాల మీద మనకు న్యూస్ తెలుస్తుంది. అంటే ఒక మానవుడు సృష్టించిన శాటిలైట్ టీవీ తోటి. మరి ఆ భగవంతునికి ఎంత ఉండాలి? కృతయుగం లోపల అప్పుడు రాక్షసులు ఉన్నారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, శిశుపాలుడు, దంతవక్తుడు, రావణుడు, కుంభకర్ణుడు, రాక్షసులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయిండ్రు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ముళ్ళను మంచోళ్ళను కష్టపెట్టిన వాళ్ళే కదా. మరి వాళ్ళందరూ పోయిండ్రు కదా. ఇప్పుడు రాక్షసులు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, ఘోరి పోయిండు, గజని పోయిండు, ఔరంగజేబు పోయిండ్రా. వాళ్ళు హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని చూసిందా లేదా? ఘోరి 17 సార్లు దండెత్తిండు. పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేసిండు? 17 సార్లు వాడిని వదిలిపెట్టు. కానీ వాడు ఒక్కసారి గెలిచి ఈయన కళ్ళు వీకి చంపిండు. అది వాళ్ళ మతం లోపల ఇదన్నమాట. గజని ఏం చేసిండు? మన దేవాలయం, సోమనాథ దేవాలయం మొత్తం ధ్వంసం చేసిండు. భక్తియార్ దుర్మార్గుడు నలంద విశ్వవిద్యాలయం తాళపత్ర గ్రంథాలను కాలుస్తే 3 నెలలు కాల్చిండు వాడు. అయినా కూడా మన ధర్మత ఉన్నది. ఇంతమంది దుర్మార్గులు చేసినా కూడా ధర్మత ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. ఈరోజు మనం ఇద్దరం కూర్చున్నాము. 100 సంవత్సరాలతో మనం ఉంటామా? ఉండము. కానీ హైందవ ధర్మం మాత్రము ఎప్పటికో. అరే సీతాదేవికి కష్టం వచ్చిందమ్మా. రాముడే అరణ్యవాసంలో 14 సంవత్సరాలు ఉన్నాడు. పెద్ద పెద్ద సత్యహరిశ్చంద్రుడు భార్యను అమ్ముకున్నాడు. మహానుభావుడు, నీతిని ధర్మాన్ని పరిపాలించండి ఆయన. అవునా? ఆయన లేని ఇప్పుడు. కానీ ఈరోజు కూడా మనము ఖచ్చితంగా, అంటే వేరే వాళ్ళు పోవాలి, వేరే మతాలు పోవాలి నేను అనడం. కానీ హైందవ ధర్మం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళందరూ కన్వర్ట్ అయిన వాళ్ళు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది నాకు. కన్వర్ట్ అయిన వాళ్ళు మాదే చాలా గొప్ప అంటారు. మేమేమనం. మా గొప్ప ఏందో తెలుసు. శంభాజీ మహారాజు లాంటి మహానుభావుడు ఉన్నాడా? వీర సావర్కర్ మహానుభావుడు. ఆయనను 18 గంటలు కాళ్లకు మొత్తం గొలుసులు కట్టి నూనెగను మొత్తం తీపిసిన ఈ దుర్మార్గులు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతమంది స్వాతంత్ర సమరయోధులను చంపారు. మన లోపల ఐక్యత లేదు. సైరా నరసింహారెడ్డి గారిని ఆయనను చంపుతుంటే 2000 మంది వారు. బ్రిటిష్ వాళ్ళు ఏమని తెలుసా? అరే వీళ్ళ లోపల యూనిటీ లేదు, 2000 మంది, ఇంకా 2000 మంది రాళ్ళు తీస్తే మనం అందరం చచ్చిపోతాము. వీళ్ళ లోపల అనేకైతే మనకు చాలా గొప్ప అని చెప్పిండ్రు. మన లోపల ఐక్యత రావాలి, ఇంకా ఐక్యత రావాలి. అది రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది, ఆ రోజు తప్పకుండా వస్తుంది. చివరగా ఈ మన మొత్తం ఫైనల్గా ఏంటంటే సార్, నరేంద్ర మోడీ గురించి చివరగా ఏం చెప్తారు అనేది అడుగుతా. ఒకటి ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా విరాజిల్లుతున్నాడు. మొత్తం భారతదేశం కాదు, ప్రపంచం మొత్తంలో ఎవరిని అడిగినా ఇప్పుడు మోడీ అనే విధంగానే ఉన్నది. అంటే మరి నరేంద్ర మోడీ గురించి చివరగా మీరు ఏం చెప్తారు సార్? బాబు, నిన్ననే ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా విదేశీ మంత్రి మన దేశానికి వచ్చిండు. ఈయన ఏం మాట్లాడో తెలిసిపోతుంది కదా. ట్రంప్ గారు ఏమి ఇచ్చాడు? భారతదేశం అంటే నాకు చాలా ఇష్టం, నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఇష్టం, అంతకంటే గొప్ప లీడర్ లేడు, నాకు చాలా ఫ్రెండ్ అని చెప్పాడు. మీకు తెలుసు కదా. 32 దేశాలు అత్యున్నతమైన పురస్కారాలను ఇచ్చిండ్రు నరేంద్ర మోడీ గారికి. అవునా? ఆయనను తిట్టినోళ్ళు ఎవరండి? ఎంత ఘోరమైన తిట్టిండ్రు. దేశ్కే గద్దార్ నరేంద్ర మోడీ, అమిత్ షా అని చెప్పి నేనే మీ రాహుల్ చెప్పాడు. అవునా? ఇక తుమారా ఖబర్ ఖోదింగానే ఓడు, నేను రక్తం తాగుతున్న ఓడు, ఇవన్నీ రకరకాల విమర్శలు. అయినా కూడా నరేంద్ర మోడీ గారు ఏవి పట్టించుకోడు. ఏనుగు పోతుంటే నక్కలు మురుతాయి, కుక్కలు చాలా విశ్వాసమని. కుక్కలు నాకు చాలా. నీకు ఇంకో విషయం చెప్పాలి, నేను జంతు ప్రేమికుడిని. నేను ఉదయం లేస్తూనే మా ఇంటి మీద పావురాలు 100 వస్తే వాటికి ఫీడింగ్ చేస్తా, స్ట్రీట్ డాగ్స్కి ఫీడింగ్ చేస్తా. వారానికి నాకు టైం ఉన్నప్పుడల్లా గోశాలకు వెళ్ళి గోశాలకు ఫీడింగ్ చేస్తా. జంతు ప్రేమికుడు అనమాట నేను. అంటే నాది ఇంకోటి కూడా ఉందన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఏదో ఒక రోజు మనము వెళ్ళిపోతాం. మనం సరే స్వర్గానికి పోతామో నరకపోతామో, నీకు ఇంత మంచి మానవ జన్మ ఇచ్చినావు, నువ్వేం చేసినావంటే ఏం జవాబు చెప్పాలి? నేను, నా భార్య, నా పిల్లలు, అంతేనా? కాదు. మానవ జీవితం మనతో పాటు సృష్టి లోపల జంతువులను చాలా సృష్టించడం, పశువులను, పక్షులను, వాటిని చూడవలసిన బాధ్యత మనదన్నమాట. మనము పక్షి అడుగుతుందా నీళ్ళు ఇవ్వమని చెప్పి? ఒక పశువు అడుగుతుందా నాకు గడ్డి పెట్టమని చెప్పి?
మనం చేయాల్సిన అవసరం. మానవ జీవితం చాలా గొప్పది. ఘంటసాల గారిని వాడిన పాట, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే, మానవుడే మహనీయుడు, దివిజగంగ భువి దింపిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములు శ్రేష్ఠతముడు మానవుడే, మానవుడే మహనీయుడు, గ్రహరాసుల నదిగమించి ఘనతారల పథము నుంచి గగనాంతర రోదసిలో గంధర్వగోళ తతుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, నరేంద్ర మోడీ మహనీయుడు. ఇదన్నమాట. నరేంద్ర మోడీ గారంటే కారణజన్ముడు బాబు. ఆయన కారణజన్ముడు అంతే. అందుకొరకే మేము నరేంద్ర మోడీ విచార మంచి పెట్టి రవి చాణక్య గారు, మళ్ళీ చెప్తున్నా మా తీగుళ్ళ మధుసూదన్ గౌడ్ గారు, మేము అందరం కూడా భారతదేశంలో చాలా మంది కృషి చేస్తున్నాం అనమాట. ఆయన చూపిన మార్గం లోపల నేనే కాదు అందరూ కూడా పయనించాలి. సార్, మీకు ఇన్ని రకాల అంశాల మీద పట్టున్నది, సంగీతం మీద చాలా అవగాహన ఉంది. మీ తాతల కాలం నుంచి కూడా ఈ యొక్క సంగీతం మీద మంచి అవగాహన ఉంది అన్నారు కదా. అంటే గద్వాల సంస్థానం అనగానే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు గద్వాల సంస్థానం రాణుల కాలంలో ఏమన్నా ఆస్థాన గాయనులుగా పనిచేసినటువంటి సందర్భం మా ఉందా? తాతలు వాళ్ళు కవులు, పండితులు. వాళ్ళు భారతదేశం మొత్తం కూడా, ఈ మధ్య నేను తీసుకురాలేదు, వేరే ఇంటర్వ్యూ వచ్చినప్పుడు వస్తున్నా, నాకు కూడా బంగారు కంకణం ఇచ్చిండ్రు. అయితే వాళ్ళు భారతదేశం మొత్తం కూడా హరికథలు, బుర్రకథలు, సంగీతము వాటి గురించి బాగా చేసి చాలా మైసూరు సన్మానాలు పొందిరన్నమాట. గద్వాల, కొల్లాపూరు, వనపర్తి వీటి లోపల ఆస్థాన పండితులుగా వాళ్ళు విధులు నిర్వహించినమాట. అప్పుడు భోజరాజు, శ్రీకృష్ణదేవరాయలు, అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు లేవు. సరే, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అన్నీ చేస్తున్నారు, అది వేరే విషయము. తర్వాత ఏంటంటే వాళ్ళు ఆస్థానం లోపల, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం లోపల అష్టదిగ్గజాలు, భోజరాజు ఆస్థానం లోపల నవరత్నాలు, రాజులు, చక్రవర్తులు, వాళ్ళు ఎన్నో దేవాలయాలు కట్టారు. పోటీ కూడా పెట్టేది కదా సార్. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఇంకో విషయం చెప్పాలి. అంటే కళలు వచ్చినప్పుడు ఇంకా మీకు నేను చాలా విషయాలు చెప్పాలి. ఈ సందర్భంలో మా తాతలు వాళ్ళందరూ కూడా చేసింది అన్నమాట. ఆ యొక్క వాళ్ళ యొక్క జీన్స్ నాకు వచ్చిందన్నమాట. వాళ్ళ వారసత్వమే నాగర్ కర్నూలు జిల్లా భట్టుపల్లి గ్రామం అన్నమాట. వాళ్ళు బాగా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసినమాట. అది నేను వాళ్ళని చూడలేదు, కానీ నాకు జీన్స్ లోపల వచ్చింది. అది భగవంతుని దయ్యాలు. ఇంటర్వ్యూ చాలా బాగుంది. చెప్పినందుకు, మీరు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నేను గర్వంగా భావిస్తున్నా. ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, ప్రజల సమస్యలు, ఎగ్జాంపుల్ ఆర్టీసీ గురించి, ఎస్పెషల్ నేను ఆర్టీసీ ఎక్స్ ఎంప్లాయీని కాబట్టి ఆర్టీసీ గురించి చాలా మీరు ఇంటర్వ్యూ చేయాలి. మీ కోరిక. ఇప్పుడు హైదరాబాద్ లోపల కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మేము నాగోల్లో ఉన్నాం. నాగోల్ లోపల మాకు లైట్లు, స్తంభాలు ఉంటాయి కదా. ఓకే, మరి జూబ్లీస్ లోపల అండర్ కేబుల్ నుంచి ఉంటాయి. అమెరికా లోపల నేను విన్నా, అమెరికా పోలేదు, వాషింగ్టన్ లోపల ఏ రకమైన టీ దొరుకుతుందో ఒక విలేజ్ లెవెల్లో కూడా అదే టీ దొరుకుతుందంట. మరి ఆ భేదాలు అక్కడ ఉండవంట. అంటే జనాభా తక్కువ, అది వేరే విషయం. 30 కోట్ల జనాభా, 150 కోట్ల జనాభా. ఇక్కడ సమస్యలు హైదరాబాద్ లోపల చాలా ఉన్నాయన్నమాట. మూసి ఉంది. మూసి ఎంత దుర్వాసన ఉంది. కేసీఆర్ గారు మూసిని మొత్తం శుభ్రం చేస్తున్నాడు. నేను ఏమనుకున్నా తెలుసా, నిజంగా కూడా ఆయన విగ్రహం పెడదాం అనుకున్నాం, కానీ కాలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తామంటారు. అంటే ఇటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు ప్రతిబింబించి ఇంకా చాలా 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 ఉన్నాయన్నమాట. అంటే ఒక సమస్య అయిపోతే ఇంకో సమస్య కూడా ఉంటుంది, లేదు అని నేను అనను. అది నిరంతర ప్రక్రియ, అభివృద్ధి అనేది. మీ టీవీ బాగుంది, ఇంటర్వ్యూ బాగా చేసినారు, నాకు బాగా చెప్పే అవకాశం కూడా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. మీ ఛానల్ 1 to 10 లోపల ఒకటిగా పేరు పొందాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సార్. పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నా. ఇంకా చేయండి, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా. ఒక జర్నలిస్ట్గా ఏమున్నాయి తెలుసా, ఇందాక మీకు చెప్పిన, రవి చూడని చోటును కవి చూస్తాడు, సూర్యుడు చూడని చోటు కవి చూస్తాడు. రవి కవి చూడని చోటును జర్నలిస్ట్ చూస్తాడు.
మీకు హక్కు ఉందన్నమాట. ఒక ప్రధానమంత్రిని, ఒక రాష్ట్రపతిని కూడా అడిగే హక్కు మీకుంది. అవును. చాలా 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 సమస్యలున్నాయన్నమాట. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడండి. బాగుంది. ఇంటర్వ్యూ బాగుంది. ఇంకా, ఇంకా చాలా రావాలి. రకరకాల రంగాల గురించి ఇంకా మీరు చేయాలి. అందుకు నేను కూడా సహకరిస్తాను మీకు తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే. ఎక్సలెంట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓకే. చూశారు గదా! ఇంతసేపు మీరు చూసినటువంటి ఇంటర్వ్యూ ఎలా అనిపించింది? ఒక కవిగా, విలక్షణ నటుడిగా, ఒక వ్యాఖ్యాతగా, ఒక గాన గంధర్వుడిగా రకరకాల పాత్రలు పోషించినటువంటి చలగాలి వెంకటరాజు గారి యొక్క ఇంటర్వ్యూ చూశారు కదా. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. చూస్తూనే ఉండండి. ఆర్ఎల్ఆర్ టాపిక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.